పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారండి. ఏమనంటే గనక మీ ఎమ్మెల్యేలు ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. ఏంటి? మరి ముఖ్యంగా టీడీపీ ఎమ్మెల్యేలు చాలామంది ఓవర్ యాక్షన్ చేస్తున్నారంట. ఎందుకని? ఎక్కడ ఓవర్ యాక్షన్ చేస్తున్నారో ఏంటి? పవన్ కళ్యాణ్ గారికి అంత ఇసుక ఎందుకు వచ్చింది అనే దాని మీద మనం మాట్లాడబోతున్నాం. రాష్ట్ర ప్రజలందరికీ తెలియదు కాబట్టి మీ బాధ్యతగా ఫస్ట్ లైక్ చేయండి. లైక్ చేస్తే ఇన్ఫర్మేషన్ ఎక్కువ మంది షేర్ అవుతుంది, నాకు కూడా మోటివేషన్గా ఉంటుంది. కొత్తగా మన ఛానల్ చూస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఏంటి? ఎమ్మెల్యేలు అందరూ కూడా, ఇంక్లూడింగ్ జనసేన ఎమ్మెల్యేలు కూడా అందరూ కూడా ఓవర్ యాక్షన్ చేస్తారంట. ఏ విషయంలో అంటే కనుక ముఖ్యమంత్రి గారు చెప్పినా సరే, ఉప ముఖ్యమంత్రి గారు చెప్పినా సరే ఎవరి మాట వాళ్ళు వినటం లేదంట. మరి ముఖ్యంగా వినకపోవడంలో మనం మామూలుగా అలా కాదు, చాలా ఇంకా అది ఎక్స్ట్రీమ్ అనమాట. కాబట్టి ఆ రకంగా అయితే కనుక కూటమి ఎమ్మెల్యేలు మంత్రులు కూడా ఉన్నారు. కాబట్టేనేమో ఇంచుమించుగా 164 మంది ఎమ్మెల్యేల్లో సుమారుగా 80 మంది ఎమ్మెల్యేలు నోటీస్ చేశారంట. చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు. ఈ 84 మంది ఎమ్మెల్యేల నివేదికలు చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉన్నాయి. కాబట్టేనేమో ఈ 84 మందికి వన్ టైం ఎమ్మెల్యేలుగా మిగిలిపోతారేమో అని అయితే మాట్లాడతారు. దీంట్లో ఫస్ట్ టైం ఎమ్మెల్యేలు చాలా మంది ఉన్నారు. ఈ ఫస్ట్ టైం ఎమ్మెల్యేలే వన్ టైం ఎమ్మెల్యేలుగా మిగిలిపోయే పరిస్థితి ఉంది అని చంద్రబాబు నాయుడు గారు హెచ్చరికలు జారీ చేస్తారు. హెచ్చరికలు జారీ చేసినా, రూముకు పిలిపించుకుని క్లాసులు ఇచ్చినా, ఏంటి సీరియస్ వార్నింగ్లు ఇచ్చినా, ఏమిచ్చినా సరే వాళ్ళ పని, వాళ్ళ పంద, వాళ్ళ విధానం ఏమి మార్చుకోవడం. అదే పని ఏంటంటే దోచేయడం, దాచేయడం, అందరికి అడిగి తినేయడం. ఇదే పని మీద ఉన్నారు చాలామంది ఎమ్మెల్యేలు. కనీసం కూటమి పార్టీ కార్యక్రమాలకు కానీ, పార్టీ కార్యక్రమాలకు కానీ, పార్టీ పనులకు కానీ, ప్రభుత్వ కార్యక్రమాల్లో కానీ వాళ్ళు పాల్పంచుకోవడాలా. వాళ్ళు చేస్తున్న పనుల్లో ఏంటంటే కనుక తినేయడమే పని. అర్థమైందా? ల్యాండు, శాండు మొత్తం లెక్కరు, ఇవన్నీ ఒకటి కాదు రెండు కాదు, ప్రతి దాంట్లో తినేయడమే. వాళ్ళు కనీసం ప్రభుత్వ సంక్షేమ పథకాలైనటువంటి పెన్షన్లు కూడా ఇవ్వడానికి కూడా వీళ్ళు వెళ్ళట్లేదట. మరి ముఖ్యంగా ఒక 48 మంది ఎమ్మెల్యేలు, వీళ్ళలో ఒక 48 మంది ఎమ్మెల్యేలకి చంద్రబాబు నాయుడు గారు అయితే కొన్ని నోటీసులు పంపారు పార్టీ పరంగా. 48 మంది ఎమ్మెల్యేలు పెన్షన్లు ఇవ్వడానికి వెళ్ళట్లేదు వాళ్ళు. తర్వాత సీఎంఆర్ఎఫ్ రిలీఫ్ ఫండ్ ఏదైతే ఉందో ఆ రిలీఫ్ ఫండ్ చెక్కులు ఇవ్వడానికి కూడా వాళ్ళు వెళ్ళట్లా. చూడు ఎంత బిజీ అయిపోయారు నిజంగా వాళ్ళం. అసలు వాళ్ళు బిజీ అంటే చూడండి. మరి దాన్ని బట్టి వాళ్ళ పని ఏంటంటే కనుక గ్రావెల్, ఇసుక, లెక్కరు, సిండికేట్ మొత్తం 1, 2 కాదు, ఎక్కడైతే ధనార్జన ఎక్కువగా ఉంటుందో అక్కడ మాత్రమే వాళ్ళు ఉంటున్నారు. అసలు దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కాబట్టి అలాగే కొంతమంది అసలు ప్రభుత్వ పథకాలు కానీ, సంక్షేమ పథకాలు కానీ, పార్టీ కార్యక్రమాలు కానీ పట్టి పట్టినట్టు, అంటి అన్నట్టు, ముట్టి ముట్టినట్టు ఉన్నారు. కొంతమంది అయితే కనుక ఫర్ ఎగ్జాంపుల్ గుమ్మడి సంజయ్ రాణి గారికి చూసుకుంటే సాంఘిక సంక్షేమ హాస్టల్ అన్నింటిలో కూడా పిల్లలకి జ్వరాలు వచ్చేస్తున్నాయి, అస్వస్థతతో ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం ఏం చేస్తుందని ఒక విలేకరు అడిగిన ప్రశ్నకి ఆవిడ మాట్లాడిన మాట ఏంటంటే, జ్వరాలు ఎవరికి రావా? అంతెందుకు, నాకు కూడా జ్వరం వచ్చింది, కాబట్టి నేను ఎవరికైనా చెప్పుకున్నానా? జ్వరం వస్తేనే హడావిడి చేస్తారు ఎందుకు అన్నట్టుగా ఆవిడ మాట్లాడిన మాటలు తీవ్రంగా వైరల్ అయ్యాయి. వైఎస్ఆర్సీపీ వాళ్ళు దుమ్ము దులిపేశారు ఆ మాటలు పట్టుకుని. ఇంకెందుకు మీకు పదవులు, ఇంకెందుకు మీకు ఈ బాధ్యతలు అని చెప్పేసి దులిపి అవతల పడేశారనమాట. కాబట్టి అలాంటి మాటలు మాట్లాడటం వల్ల పార్టీకి మరింత నష్టం అయితే జరుగుతుంది. అంతేకాదు, ఏదైతే కొలుగుపూడి ఎవరైతే ఉన్నారో శ్రీనివాసరావు గారు, అలాగే చిన్ని గారు ఎమ్మెల్యే మంత్రి, కాబట్టి వీళ్ళ విషయంలో కూడా చాలా వివాదమే జరిగింది, రచ్చ జరిగింది ఆంధ్రప్రదేశ్లో. కాబట్టి సీటుకి నేను 5 కోట్లు ఇచ్చానంటాడు ఆయన. ఈ నిన్న మొన్న ఇంకొక ఆవిడ తెర మీదకి వచ్చి ఆవిడేమో 7 కోట్లు ఇచ్చారంటుంది. వాళ్ళు ఏంటి పంచాయతీ మొత్తం మంట కలిపేశారు, మొత్తం పరువు అంతాను. కాబట్టి ఈ రకంగా ఉండటం వల్ల మంత్రికి, ముఖ్యమంత్రికి, అలాగే ఉప ముఖ్యమంత్రికి వాళ్ళందరికీ మనశ్శాంతి అనేది లేకుండా చేస్తున్నారు ఎమ్మెల్యేలు. దాని మీద పవన్ కళ్యాణ్ గారు కేబినెట్ మీటింగ్లో చాలా సీరియస్ అయ్యారు. ఈ వ్యవహారాల గురించే మొత్తం రాష్ట్రంలో రభస చేసేస్తారు ఎమ్మెల్యేలు. తర్వాత లోకం మాధవి గారు ఏదైతే బియ్యం పంపిణీ జరుగుతుందో కార్యక్రమం తుఫాను బాధితులకి, అలా బియ్యం పంపిణీ కార్యక్రమంలో నాన్న రభస చేసేసారు. వాళ్ళకి ఇవ్వండి, వీళ్ళకి ఇవ్వద్దు, వాళ్ళకి ఇవ్వండి, వాళ్ళకి ఇవ్వద్దు, ఇలాగా చేయడం వల్ల మొత్తం రచ్చ అయిపోయింది అదంతా. కానీ ఈ రకంగా కూటమి పరువుని చేజేతులారా తమ ఎమ్మెల్యేలు మంత్రులే తీసేస్తున్నారు అని పవన్ కళ్యాణ్ గారు ఆరోపించారు. కానీ ఆయన మాట్లాడిన కొన్ని సంచలన వ్యాఖ్యలు ఏంటంటే కనుక వాళ్ళ పెత్తనం పెరిగిపోయింది, వాళ్ళే చెప్పాలంట, వాళ్ళు చెప్తే చేస్తారంట, వాళ్ళ బోడి పెత్తనం ఏంటి అన్నట్టు కొన్ని వ్యాఖ్యలు అయితే కనుక పవన్ కళ్యాణ్ గారు చేశారు. కాబట్టి
80 మంది ఎమ్మెల్యేలు ఉంటే కనుక దాంట్లో మరి ముఖ్యంగా 48 మంది ఎమ్మెల్యేలకి చంద్రబాబు నాయుడు గారు నోటీసులు ఇచ్చారంటే దాన్ని బట్టి లెక్కేయండి ఏ తారస్థాయిలో వాళ్ళ పనులు, వాళ్ళ కార్యక్రమాలు, వాళ్ళ విధానాలు ఉన్నాయో. వాళ్ళు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఎందువల్ల సీరియస్ అయ్యారంటే ప్రజల్లోకి మరి ముఖ్యంగా నియోజకవర్గ ఎమ్మెల్యేలు సెటిల్మెంట్లలో మాత్రం బీభత్సంగా పాల్గొంటున్నారంట. ఆస్తి ఏమో ఒకళ్ళదే, దాని తగువేమో ఒకళ్ళదే, కానీ దాంట్లో వీళ్ళు దూరిపోయి ఎమ్మెల్యేలు అన్న వాళ్ళు ఆస్తి పంపకాలు లేదా ఆస్తి సెటిల్మెంట్లు వాటిల్లో కూడా వీళ్ళు దూరిపోయి ఎంత వస్తే అంత లాగేసి విధానంగా ఎమ్మెల్యేలు తయారయ్యారు. సెటిల్మెంట్లలో భూదందాల్లో బాగా అసలు మామూలుగా తలములకనైపోయి ఉంటున్నారు వాళ్ళు అని పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా ఎక్కడిదాకా ఎందుకండి, రీసెంట్గా తుఫాను వస్తే తుఫాను కార్యక్రమాల్లో కూడా పాల్గొలేదంటే ఎమ్మెల్యేలు అంత బిజీ అయిపోయారు వాళ్ళు దోచేసుకోవడంలో. కానీ తుఫాను కార్యక్రమాల్లో కూడా పాలు పంచుకోలేదు అని పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు సీరియస్ అయ్యారు చాలామంది మీద. కాబట్టి ఎవరెవరైతే తుఫాను సేవా కార్యక్రమాల్లో పాల్గొనలేదో వాళ్ళ గురించి ఒకసారి నాకు వాళ్ళ నివేదికలు నాకు పంపించండి. ఆ నివేదికలు చంద్రబాబు నాయుడు గారు టేబుల్ మీదకి వెళ్తే వాళ్ళందరినీ పిలిచి తిట్టిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడనే కాదు, సుమారుగా ఈ 2 సంవత్సరాల కాలంలో 17 నెలల్లో 2 సంవత్సరాల కాలంలో ఎంతో మందిని ఎమ్మెల్యేని తన ఆఫీస్కి పిలిపించుకుని మరీ వార్నింగ్లు ఇచ్చిన సంఘటనలు, సందర్భాలు కోకొల్లలుగా ఉన్నాయి. అర్థమైనా? కాబట్టి అంతేకాదు ప్రతి విషయంలోనూ ఇలా ఒకటి కాదు, గ్రావెల్ కానీ, ఇసుక కానీ, లెక్కర్ కానీ ఎక్కడ దాకా ఎందుకు అసెంబ్లీలో వాళ్ళు మాట్లాడిన తీరు, అసెంబ్లీలో అసలు నేను అడిగితే బాలకృష్ణ గారు తాగేసి మాట్లాడిన తీరు చూస్తే చాలామంది అసలు పవన్ కళ్యాణ్ గారు పార్టీ నుంచి, కూటమిలోంచి, అలయన్స్ నుంచి బయటకు వచ్చేస్తాడు ఆయన అని అనుకున్నారు. ఎందుకని వాళ్ళ బ్రదర్నే కదా నోటికి వచ్చినట్టు మాట్లాడింది బాలకృష్ణ గారు. కాబట్టి ఈ అసలు ఏం లేదు, ఇంకా తెగతెంపులు అయిపోయినట్టే, పార్టీ నుంచి విడిపోయినట్టు అనుకున్నారు. కానీ 15 ఏళ్ల పాటు మీతో ఉంటామని పవన్ కళ్యాణ్ గారు అన్నామూలానో, లేకపోతే బయటకు వచ్చేస్తే మనకు మనుగడ ఉండదో, మన పార్టీ మనుగడ ఉండదో, మనుగడ కోల్పోతుంది అని భావించో, వాళ్ళతో పాటే వాళ్ళు చెప్పని ఉంటే ఏదో రకంగా మనకి ఎదరికి వెళ్తామనే ఉద్దేశంతోనో మొత్తానికి అలాగా కామ్గా సైలెంట్గా ఉండిపోయారు. వాళ్ళ బ్రదర్ని ఎన్ని అన్నా సరే, చిరంజీవి గారిని ఎన్ని మాట్లాడినా సరే, పవన్ కళ్యాణ్ గారు కనీసం నోరు మెదపలేదు. కానీ ఇండైరెక్ట్గా మాత్రం కొన్ని వ్యాఖ్యలు అయితే చేస్తున్నారు. ఇప్పుడు ఎమ్మెల్యేల గురించి ఎవరికి నచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేస్తున్నారో వాళ్ళ పెత్తనం పెరిగిపోయింది. కాబట్టి ఏదైతే మనం సుపరిపాలన అంటామో అది జరగదో, క్షేత్రస్థాయిలో అలా లేదు, క్షేత్రస్థాయిలో మొత్తం పూర్తిగా దీనికి విరుద్ధంగా ఉంది అని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు సీరియస్ అవుతున్నారు. చంద్రబాబు నాయుడు గారికి ఈ విషయం ఎప్పుడూ అర్థమైంది నా లెక్కలో అయితే కనుక, అంతే కదా. కాబట్టి ఖచ్చితంగా 100% నేను చెప్పేది ఏంటంటే చాలా సీరియస్ అయితే అయ్యారు పవన్ కళ్యాణ్ గారు ఈ విషయంలో. ఇలా జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో. మీ ఉద్దేశం అంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫస్ట్ అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.